హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా రాజేష్. ఈ వీడియోలో శ్రీశైల క్షేత్ర దర్శన ఫలము, అలాగే శ్రీశైలానికి శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఇతడు అత్యంత భక్తి ప్రపత్తులతో శివుణ్ణి ఆరాధించేవాడు. ఇతను సంతానం కోసం శివుని గురించి చాలా కాలం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంతటా శిలాదుడు, పరమేశ్వర, నిన్ను నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించు 2 కుమారులను ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ త్రిలోచనుడు తదాస్తు అని వరమిచ్చి అదృశ్యమాయను. శివానుగ్రహం వల్ల కలిగిన మొదటి కుమారునకు నంది అని, 2వ కుమారునకు పర్వతుడు అని నామకరణం చేశారు. కుమారులు 2ని అల్లారుముద్దుగా పెంచసాగినాడు. వీరిద్దరు బాల్యం నుండి తల్లిదండ్రులు అదుపు ఆజ్ఞలతో పెరగసాగినారు. మంచి విద్యాభ్యాసంతో సంస్కారవంతులైనారు. లోకంలోని మంచి చెడులను తెలుసుకున్నారు. పరమేశ్వర అనుగ్రహం పొంది కైవల్యం పొందకపోతే పామరుల వలె పుట్టుచు గిట్టుచు గర్భనరకములను అనుభవించడం ఇష్టం లేని వీరు నిత్యం శివపూజలో నిమగ్నమై శివ సన్నిధానంలో ఉండిపోవాలనే ఆలోచన వీరిద్దరిలో జనించింది. వెంటనే నంది, పర్వతులు 2 తల్లిదండ్రుల ఆజ్ఞ పొంది తపోదీక్ష పొంది ఘోర తపస్సు ఆచరించారు. వారి తపస్సుకు దేవ మునిగణములన్నీ ఆశ్చర్యమైనాయి. పరమేశ్వరుడు వారి తపస్సుకు మెచ్చి శిలాదుని జ్యేష్ఠపుత్రుడు పర్వతునికి ప్రసన్నుడైనాడు. అంతటా పర్వతుడు దేవదేవ, మహాదేవ, దేవేశ, జగద్గురు, త్రిజగన్నాథ అని అనేక విధములుగా స్తోత్రం చేసి, ఓ స్వామి, మీ దర్శన భాగ్యమును పొందిన నేను పవిత్రత పొంది ధన్యుడైనాను. నిరంతరము మీ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అతని కోరిక మన్నించి పరమశివుడు వరమిచ్చాడు. అలాగే 2వ పుత్రుడైన నంది ఋషి సత్తములతో కూడి అనేక పుణ్యక్షేత్రాలు సేవించి వచ్చి యథావిధిగా తపస్సు చేసెను. భక్తవత్సలుడైన శంకరుడు ఉమాసహితుడై సాక్షాత్కరించి, నీ మనోభీష్టమును తెలుపమనగా, ఓ పరమేశ్వర, కరచర్మాంబరధారి, త్రిశూలపాణి, త్రినేత్రధారి భక్తవత్సల, నా మరాలించి నన్ను కృతార్థుల చేయమని అనేక విధములుగా ప్రార్థించి, స్వామి, నా యొక్క చిన్న విన్నపమేమనగా, మిమ్ములను సర్వకాలమందు నా భుజస్కంధములపై నిత్యం మోస్తూ మీ సేవలో వండిపోవాలని ఉంది అని వరమడగగా, తదాస్తు అని పరమేశ్వరుడు వరమిచ్చి నందిని అధిరోహించి కైలాసమునకు వెళ్ళిపోయాడు. అలా నంది రూపం దాల్చి కైలాస పర్వతంపై శివుని సేవా భాగ్యం పొందినాడు. ఇది ఇలా ఉండగా శిలాదుని పుత్రుడగు పర్వతుడు పరమేశ్వర అనుగ్రహంతో ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, వత్స పర్వత, నీ భక్తికి నేను మెచ్చి వరమేయడానికి వచ్చాను. ఇంకా ఏమైనా కావాలా, కోరుకో అన్నాడు. పర్వతుడు, లోకరక్షక, భక్తవత్సల, దుష్ట నిగ్రహ, జగదీశ్వర, పరమదయానిధి అని స్తోత్రం చేసి, సాంబశివ, మాయ అనంతమైనది, కాలం వక్రమైనది, వీరిని జయించడం మానవ మాతృలకు అసాధ్యముగా తోచుచున్నది. కావున నేను ఎల్లప్పుడూ మీ సన్నిధానంలోనే ఉండే విధంగా అనుగ్రహించండి స్వామి అని కోరుతూ, స్వామి తమరు పర్వత రూపం దాల్చిన నా పైన ఎల్లప్పుడూ నివసించాలని కోరాడు. అందులకు జాలి కలిగిన పరమేశ్వరుడు, పిచ్చివాడ, ఇంతకాలం ఘోరాతి ఘోరంగా తపస్సును ఆచరించింది ఇందులక, ప్రకృతిలో సుఖ సంతోషాలను అనుభవించే వరం కూడా మరొకటి కోరుకో అన్నాడు. పర్వతుడు ఆలోచించి, మీతో పాటు సకల పుణ్యక్షేత్రములు నా యందు ఉండి భక్తుల సేవలను అందుకునే విధంగా వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఈ వరంలో కూడా జీవిత ఆనందం కనిపించడం లేదు. కావున భోగలాలసప్రదమైన 3వ వరం కోరుకోమను అన్నాడు. అప్పుడు పర్వతుడు, స్వామి, మీ దర్శనం అనంతరం వచ్చే భక్తులు ఎవరైనా అల్లంత దూరాన ఉండి నన్ను చూచినంత మాత్రాన వారికి జీవన్ముక్తి కలుగునట్లుగాను, ఇహపర సౌఖ్యములు కలుగునట్లుగాను వరం ప్రసాదించండి అన్నాడు. అది విన్న పరమేశ్వరుడు, నీవు అడిగిన 3 వరాలు ప్రసాదిస్తున్నాను అని అనుగ్రహించినాడు. ఇందులో నీ అవసర నిమిత్తమై ఉపయోగించే వరం ఒక్కటి కూడా నీవు కోరుకోలేదు. కావున నీ పేరు మీద ఈ క్షేత్రం వర్ధిల్లగలదు అని చెప్పి, సిరి సంపదలు నీవు కోరుకోలేదు, కానీ నిన్ను దర్శించిన వారికి సిరి కలుగుతుంది. అంతేగాక నిన్ను సిరి పర్వతుడు అనే పేరుతో భక్తులు పిలుస్తారు అని వరమిచ్చెను. అందులకే ఈ పర్వతం నాకు సిరి శైలము అనగా పర్వతం అని అర్థం. మొత్తం శ్రీశైలం అనే పేరుతో పిలువబడుచున్నది అని పెద్దలు చెప్తుంటారు. నెక్స్ట్ మనము శ్రీశైల క్షేత్ర దర్శన ఫలము చూసేద్దాము. కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన
2000 సార్లు గంగా స్నానం చేసిన, నర్మదాది నది తీరములందు బహుకాలం తపస్సును ఆచరించిన, అరుణాచలంలో దైవనామస్మరణ చేసిన కలిగే ఫలితం కన్నా, అంతేకాక వారణాసిలో చనిపోతేనే ముక్తి లభిస్తుంది. కానీ ఈ శ్రీశైల క్షేత్రం చేరకపోయినా, నామస్మరణం చేయకపోయినా, మరణం చెందకపోయినా కనుచూపు దూరం నుండి ఈ శ్రీశైల శిఖరం దర్శించినంతనే అంతకు రెట్టింపు మహాపుణ్యం లభిస్తుంది అని స్కాంద పురాణంలో చెప్పబడుచున్నది. అటువంటప్పుడు సేవిస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఇంకా చెప్పలేము. శివపురాణంలో 12 జ్యోతిర్లింగ అవతారములను వివరిస్తూ శ్రీశైలమందు మల్లికార్జున స్వామి అనే పేరుతో వెలసిన ద్వితీయ జ్యోతిర్లింగంను దర్శించిన మాత్రముననే దౌర్భాగ్యము తొలగి సర్వ సంపదలు మోక్షము వెలుగునని తెలుపబడినది. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి, నాకు తెలిసింది చెప్తున్నాను.